గొర్రె పిల్ల రక్తములో కడుగబడిన వారే పరిశుద్ధులు. గొర్రె పిల్ల రక్తములో కడుగబడిన వారే పరిశుద్ధులు. ప్రైజ్ ది లార్డ్. ప్రభునామములో మీ అందరికీ శుభములు. ఈరోజు మన ధ్యానాంశం 2 కొరింథీలు 13వ అధ్యాయము 4వ వచనం. బలహీనత బట్టి ఆయన సిలువ వేయబడెను, కానీ దేవుని శక్తిని బట్టి జీవించుచున్నాడు. ఆమేన్. నా ప్రియమైన వారలారా, ప్రభువు సిలువ వేయబడడానికి ప్రధానమైన కారణం బలహీనత. సొలొమోను రాజు అయినప్పటికీ, దావీదు కుమారుడైనప్పటికీ, అమ్మాయిల విషయంలో, స్త్రీల విషయంలో బలహీనత కలిగిన వాడుగా ఉన్నాడు. ఆయన ఒక్కరిద్దరిని కాదు, అనేక వందల మంది స్త్రీలను వివాహం చేసుకున్నాడు, అనేక మందిని ఉంచుకున్నాడు. ప్రభువు చాలా సందర్భాలలో ఆయనను హెచ్చరిస్తున్నప్పటికీ ఆయన తన పద్ధతిని, తన శైలిని మార్చుకోలేకపోయాడు. ఎన్నిసార్లు హెచ్చరించినా దానిని మార్చుకోకపోవడం బలహీనత. ఆ బలహీనతను బట్టి సొలొమోను తన రాజ్యంలో చాలా మట్టుకు కోల్పోయాడు. ఈరోజు నా ప్రియమైన వారలారా, కొన్ని బలహీనతలను మనం ఎంత ట్రై చేస్తున్నా మన జీవితంలో నుంచి అవి ఎందుకనో పోవట్లే. అవి మన జీవితంలో తిష్ట వేసి ఉన్నాయి. చాలా సందర్భాలలో తాగుడు ఇంక వద్దు, తాగను, అమ్మాయిల దగ్గరికి వెళ్ళను అని ఎన్నిసార్లు అనుకున్నా అది మన జీవితాన్ని ప్రభావితం చేస్తుంది బలహీనత. ఈ బలహీనతను బట్టే దేవుడు సిలువ మీద వేలాడాడు. అందుకే ఆయన ఏమంటున్నాడంటే, బలహీనతను బట్టి సిలువ వేయబడను, కానీ దేవుని శక్తిని బట్టి ఆయన జీవించుచున్నాడు. ఈరోజు మరి మన బలహీనతను ఎట్లాగా జయించాలి? ఒకరోజు ఆదాంతో దేవుడు మాట్లాడుతూ, నా కుమారుడా, ఈ తోటలో ఉన్నవన్నీ నువ్వు తిను, ఒక్క మంచి చెడులు వృక్షఫలము తప్ప అన్నీ తినొచ్చు అన్నాడు. ఎందుకనో ఆదాము ఆ ఒక్క పండు విషయంలో బలహీనత పడ్డాడు. ఆ బలహీనతను బట్టి చాలా కోల్పోయాడు ఆదాము. అన్నిటికన్నా ముఖ్యంగా దేవుని సన్నిధిని కోల్పోయాడు. మరి ఈరోజు మనం ఎట్లాగా జీవించాలి? ఎలాగా బలహీనతను జయించాలి? నా ప్రియమైన వారలారా, ఒకరోజు ఒక వ్యభిచార స్త్రీతో ప్రభు మాట్లాడుతున్నాడు. ఆయన మాట్లాడుతూ తను రహస్యముగా చేస్తున్న తన పాపపు స్థితిని గురించి, తన బలహీనతను గురించి దేవుడు సూటిగా ఆమెతో మాట్లాడుతూ ఒక్క మాట అంటున్నాడు, నేను ఇచ్చు జీవ జలము తాగువాడు ఇక ఎప్పటికీ దప్పికగొన్నడు. వారి కడుపులో నుంచి జీవ జల నదులు ప్రవహించును. పరిశుద్ధాత్మను గురించిన వాగ్దానము బలహీనత కలిగిన స్త్రీతో చెప్తున్నాడు. ఈరోజు వాక్యం వింటున్న నీవుతో దేవుడు మాట్లాడుతున్నాడు. కొన్ని వీడియోలు మన జీవితంలో బలహీనతగా ఉండవచ్చు, కొంతమంది స్త్రీలు బలహీనతగా ఉండవచ్చు, కొంతమంది పురుషులు బలహీనతగా ఉండవచ్చు, ఒక సిగరెట్టు బలహీనతగా ఉండవచ్చు, మద్యము బలహీనతగా ఉండవచ్చు, పేకాట బలహీనతగా ఉండవచ్చు. నీకు ఏ బలహీనత అయినా ప్రభు చెప్తున్న మాట, నేను ఇచ్చు జలము తాగువాడు ఇక ఎప్పటికీ దప్పికగొనడు. ఈరోజు ఆ శక్తిని బట్టి మనం జీవించబోతున్నాం. దేవుడు తానే వాక్య రూపంలో వచ్చి మనందరితో మాట్లాడుతున్నాడు. ఐ విల్ గివ్ మై పవర్ టు ఓవర్కమ్ దట్ సిన్. ఆ పాపాన్ని జయించే శక్తి దేవుని శక్తి, అనగా ఆత్మ బలమును మనకు అనుగ్రహించి ఆ బలహీనత నుంచి విడుదల ఇవ్వడానికి సంసిద్ధంగా ఉన్నాడు. నీ బలహీనతను ఆయన సిలువ మీద వేసుకుంటాడు. ఈరోజే ప్రార్థన చేయి, ప్రభువా, నా బలహీనతలన్నీ సిలువలో మ్రోసినవాడా, ఇక ఎన్నటికీ పాపము చెయ్యకుండానట్లు
ఆ పాపం మీద నా దాహము తీర్చబడినట్లు నీ జీవ జలపు శక్తితో నన్ను నింపయ్యా అని ప్రార్థన చేద్దాం. మా ప్రియ పరలోకపు తండ్రి, ఈ వాక్యం వింటున్న ప్రతి బిడ్డను దీవించండి. సిలువ ధ్యానాలు చేస్తున్న మా అందరినీ ఆశీర్వదించండి. బలహీనతను మోసాడు సిలువలో, నా బలహీనతను ఆయన సిలువలో మోసాడు అన్న విశ్వాసం మాలో ఉంటే దేవుని శక్తిని బట్టి ఆ పాపాన్ని మేము జయించబోతున్నాం. ప్రభువా, సమరయ స్త్రీని ఎలా అయితే ఊరంతటికీ నాయన వెలుగుగా మార్చారో, మమ్మల్ని కూడా మా ఊరిలో, మా దేశంలో వెలుగుగా మార్చమని, మా బలహీనతలన్నీ తీసివేసి మాకు నీ శక్తి చేత జీవించినట్లు కృపను అనుగ్రహించమని యేసయ్య నామములో అడిగి పొందుకుంటున్నాము తండ్రి. ఆమేన్. గాడ్ బ్లెస్ యూ. గాడ్ బ్లెస్ యూ ఆల్.